ఆకాశ, నీకు అమ్మ నాన్న ఉన్నారా? ఎక్కడున్నారా తెలుసా? తెలీదా? ఎలా వచ్చావు ఇక్కడకు? చిన్నప్పుడే తప్పిపోయాను. ఎక్కడ తప్పిపోయినావు? ట్యాంక్ బండి దగ్గర. ఎవరితో వచ్చావు ట్యాంక్ బండికి? మమ్మీ డాడీ తోటి గణేషులను చూద్దామని వచ్చేంటి. ఓకే, ఎప్పుడు వచ్చావో తెలుసా నీకు? ఏ ఇయర్ వచ్చావో తెలియదు. ఇంకప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? ఎలా ఉంది ఇక్కడ? బాగుందా? ఎవరండి బాబు? అసలు ఎవరు బాబు? ఆకాష్ కంప్లీట్ గా సిడబ్ల్యూసి జ్యుడిషియల్ హోమ్ నుంచి మన దగ్గరికి వచ్చాడు. అయితే ఎవ్రీ వినాయక చవితి మనం ఎంతో సంబరంగా చేసుకుంటాం, కానీ ఈ వినాయక చవితిలో ఏమవుతుందనంటే మినిమం ఒక 60 మంది పిల్లలు ప్రతి సంవత్సరం జ్యుడిషియల్ హోమ్కి రావటం జరుగుతూ ఉంటుంది. అంటే పేరెంట్స్ వినాయక చవితిని ఎంత ఫేమస్గా ఫోకస్ చేస్తూ ఉంటారో ఆ ఊరేగింపప్పుడు అక్కడ పిల్లల్ని మిస్ చేస్తారు. అంటే పిల్లలు తప్పిపోవటము సమ్ కారణాల వల్ల వాళ్ళు అక్కడ అడ్రస్ ట్రేస్ అవుట్ చేయలేరు అనమాట. లేక్ వ్యూ పోలీసులు వీళ్ళని తీసుకొని జ్యుడిషియల్ హోమ్లో వేస్తారు. అక్కడ ఏమవుతుందనంటే వీళ్ళు చిన్నతనంలో ఉంటారు, వీళ్ళకి అడ్రస్ ట్రేస్ అవుట్ చేయడం తెలియదు, జ్యుడిషియల్ హోమ్లోనే ఉండి అక్కడే పెరుగుతూ ఉంటారు అనమాట. ఆ పిల్లల్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే త్రూ సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమ్యూనిటీ కోర్టు ద్వారా ఒక ఆర్డర్ కాపీ తోటి మనకి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఆ పిల్లల్ని తీసుకొని మనం చదివిస్తూ ఉంటాం అనమాట. ఆకాష్ మన దగ్గరికి వచ్చేసరికి ఇది 3rd ఇయర్ కంప్లీట్ అవుతా ఉంది. అంతకు ముందంతా జ్యుడిషియల్ హోమ్లోనే తన లైఫ్ అంతా ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకొని చదివిస్తూ ఉన్నాం. అయితే 2 పేరెంట్స్ ఉన్నారు. కర్ణాటక అని చెప్తాడు, మదర్ పేరు ఆశా అని చెప్తా ఉంటాడు, నాన్న పేరు కూడా సంతోష్ కౌర్ అని చెప్తూ ఉంటాడు. చాలాసార్లు అడ్రస్ ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నించాము, ఎక్కడ కూడా తను చెప్పిన సింటమ్స్. ఆల్రెడీ తనని పట్టుకున్న వాళ్ళు చైల్డ్ లైన్ వాళ్ళు పట్టుకున్నారు. ఈ చైల్డ్ లైన్ వాళ్ళు నారాయణగూడ PS లో వాళ్ళు మిస్సింగ్ కేసు కంప్లైంట్ ఇచ్చారనమాట. అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, కానీ ఇంతవరకు ఎక్కడ ట్రేస్ అవుట్ అయితే కాలేదు. ఇప్పుడు ఎంత అండి ఏజ్ తనది? ఇప్పుడు ఏజ్ వచ్చేసరికి 11 ఇయర్స్. 3 ఇయర్స్ అప్పుడు వచ్చాడు. 3 ఇయర్స్ అప్పుడు తను మిస్ అయిపోయాడు. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయిపోతుంది. 8 ఇయర్స్ నుంచి ఎవరు రావటం కానీ తన గురించి డీటెయిల్స్ అయితే ఏమీ లేవు. పోలీసులు కూడా ఏమి ఎంక్వైరీ తర్వాత ఆల్రెడీ వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి, కానీ ఇంతవరకు అయితే లేదు. నువ్వు అమ్మా నాన్నతో ఉన్నప్పుడు పొరపాటున తప్పిపోయేవా, లేకపోతే డబ్బులు కింద పడ్డాయని ఆగమని చెప్పి డబ్బులు తీసుకోవడానికి వెళ్తుంటే వాళ్ళని ఎవరు వెనకలికి తోసిస్తే ముందుకెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెతుకుతూ ఉంటుంటే నేను గిట్ట వెతికి ఇంకా కాళ్ళు నొస్తున్నాయని ఒక దగ్గర కూర్చొని మళ్ళా అక్కడనే వండుకున్నా. పొద్దున్న లేచి వెళ్తా ఉంటుంటే పోలీసు వాళ్ళు వచ్చి